ఈరోజు క్రైస్తవ సోదర సోదరీమణులందరం కలిసి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు తండ్రిని ప్రభువైన క్రీస్తును ఏ రకంగా హింసించి చెరువుగా పెట్టారో ఆ విషయం తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది, పగిలిపోతుంది. ఎవ్వరికీ ఎరగని కష్టం ఆయనకి పెట్టారు. ఏ సమాజంలో అప్పుడు అలాగా చేశారో దుర్మార్గులు. ఇప్పుడు తలుచుకున్న ఎంతో దుఃఖం వస్తుంది. ఆయన ప్రతిదానిని ఆయన స్వీకరించాడు. తండ్రి ఆనతి అంటాడు, తండ్రి చెప్పాడు అంటాడు. ఏది లిఖించబడిందో అదే జరుగుతుందని చెప్తాడు. దేన్ని కష్టంగా తీసుకుని నమ్మిన శిష్యులే అన్ని పట్టిస్తారు. ఒకడైతే ముమ్మారు క్రీస్తుని నేను ఎరగనని రాజుకు భయపడి నేను ఎరగనని అబద్ధం చెప్తాడు, పీటర్. అలాగే ఇంకొక శిష్యుడు ఏం చెప్తాడు, ఆయన్ని ముద్దాడి ధనం తీసుకుని క్రీస్తుని ముద్దాడి ఆ గుర్తుని వాళ్ళకి తెలియజేస్తాడు. అది ఆయనకి తెలుసు, నన్ను పట్టిస్తారని తెలుసు. అయినా వారిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. ఇంకా సిలువ సన్నివేశం ఎవరో సామాన్యులు ఎవరో తట్టుకోలేము. సున్నిత హృదయాలు అయితే ఇంకా దుఃఖమే దుఃఖం. ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా గుండె ఎలా విచిత్రమైపోతుంది. చాలా బాధగా ఉంటుంది. ఆయన్ని నీరు అడిగితే చేదులేదో ఇస్తారు. ఇంకా బ్రతికున్నాడా లేదా అని పక్కలో పొడిచి చూస్తారు. ఒక కష్టం కాదు, ముళ్ళ కిరీటం పెడతారు. ఇది ఎక్కడైనా ఉందా? ఇంత చేస్తారో ఒకసారి చంపటం కాదు, అలా చేస్తారు. ఎప్పుడో తండ్రిని పిలిచి ఆయన ప్రాణం విడుస్తారు, సమాధిలో ఉంచుతారు. తల్లి అయిన మరియ అలాంటి స్త్రీలోకమంతా దుఃఖంతో ఉంటారు. 3 రోజులకు ఆదివారం సమాధి నుంచి బయటకు వచ్చి మళ్ళా ప్రత్యక్షమై ఆనాటికి ఈనాటికి మనకి వాక్యం ద్వారా మాటల ద్వారా ఆయన ఎవరైనా మరణం తప్పదు, ఎప్పుడైనా అందరూ మరణించేవారే. కానీ ఆయన మరణం మనందరికీ ఇలా ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం. ఆయన మంచి మాటలు చెప్పుకుంటున్నాం, ఆయన్ని అనుసరిస్తున్నాం, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాం, ఆయన ద్వారా దేవుని చేరుకుంటున్నాం. ఇది సత్యం, ఇది క్రీస్తు గొప్పతనం, క్రీస్తు శకం. ఆయనకి ఇలా జరిగినప్పటి నుంచి ఆయన జన్మించాక క్రీస్తు శకం అని ఆయన్ని ప్రతి ఒక్క క్షణం మనం తలుచుకుంటాం. ఇది ఆయన గొప్పతనం మనం అందరం తెలుసుకుంటున్నాం.